నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. బాంబే హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు కేసులు కండక్ట్ చేయడానికి రూల్స్ ప్రవేశపెట్టింది, గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మహారాష్ట్ర, గోవా, తర్వాత డోమన్ డియో, దాద్రా నగర్ హవేలీ డిసెంబర్ 29, 2024 నుంచి ఈ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. ఫ్యామిలీ కోర్ట్సు, లేబర్ కోర్టుల్లో కేసులు, ఇండస్ట్రియల్ కోర్టులు, కోఆపరేటివ్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్, స్కూల్ ట్రిబ్యునల్, ఈ అన్ని కోర్టులలోనూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు ఉంటాయి. గవర్నమెంట్ ఇచ్చిన ఐడి ప్రూఫ్ ఉండాలి. రికార్డింగ్ చేయడానికి వీల్లేదు. డిజిగ్నేటెడ్ కోఆర్డినేట్స్ సూపర్వైజ్ చేస్తారు. డెస్క్టాప్స్, ల్యాప్టాప్స్ మాత్రమే రికార్డింగ్ చేయాల్సి వస్తుంది. దీంట్లో 30 నిమిషాల ముందు రెడీ అవ్వాలి. క్రిమినల్ కేసులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉంటాయి. చూసారా, మనం మన ఇంట్లో కూర్చుని కోర్టుకు హాజరవ్వచ్చు. ఇంకా రాను ఈ ఫ్యూచర్ అంతా కూడా ఈ విధంగానే ఉంటాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులు అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఫస్ట్ బాంబేలో స్టార్ట్ అయింది, రాను మిగతా స్టేట్లో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి అని అందరూ అనుకుంటున్నారు. ఇంకా యంగ్ అడ్వకేట్స్ అయితేనేంటి, సీనియర్ అడ్వకేట్స్ అయినా, పార్టీలు అయినా సరే వీడియో కాన్ఫరెన్స్లో కేసులు తయారు అవ్వడానికి రెడీగా ఉండాలి. మేము చేయలేము, మాకు ఇది కన్వీనియంట్ కాదు అని అంటే వీల్లేదు. ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు జ్యుడిషియరీ కూడా. థ్యాంక్ యూ.